చాలా రోజుల నుంచి నా దోస్తులందరూ గూడా షీర్ కుర్మా రెసిపీ ఉంటే పెట్టు అని అంటే నేను ఆల్రెడీ లాంగ్ వీడియోలో పెట్టినా. కానీ ఇప్పుడు షార్ట్ వీడియోలో గూడా పెడదామని జెప్పేసి ఈరోజు చేసినా అండి. అందుకే పోస్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఘీ యేసుకొని మంచిగా అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్న సేమియా కూడా ఖచ్చితంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. షీర్ కుర్మాకి ఖచ్చితంగా సన్న సేమియానే యూజ్ చేయాలి. మన బాంబీనో యూజ్ చేయకూడదు. పాలు బాగా మరిగిన తర్వాత దీంట్లో మిల్క్ మేడ్ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే. మిల్క్ మేడ్‌తో పాటు కొంచెం షుగర్ కూడా వేసుకుంటే వేసుకోండి. మిల్క్ మేడ్ అయితే ఒక్కటి చాలు. తర్వాత పాలు బాగా మరిగిన తర్వాత సేమియా, తర్వాత డ్రై ఫ్రూట్స్ 2 కూడా వేసుకొని ఒక్కసారి ఇట్లా ఉడికిన తర్వాత దాంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే ఒక స్ట్రక్చర్ వస్తదనమాట మన షీర్ కుర్మాకు. ఇంకా నేనైతే ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని దింపేసుకున్నానండి. చూడండి రెడీ అయిపోయింది మన షీర్ కుర్మా. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఎట్లొచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. టేస్ట్ ఎట్లుందని నేను చెప్తాను మీకు. టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.